జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయి. లబ్ధిదారునికి రావాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కును అడ్డుకొని 30,000 ఇస్తేనే ఇస్తామని బెదిరింపులకు దిగారు. రాఘవపురం గ్రామానికి చెందిన పరశురాములు కూతురు ఐశ్వర్యకు ఇటీవల వివాహం జరిగింది. ఈ మేరకు వారికి కళ్యాణ లక్ష్మి చెక్కు రాగా ఎంఆర్ఓ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ బాధితుల నుంచి వెనక్కి తీసుకున్నాడు. ఎందుకని ప్రశ్నించగా 30,000 ఇస్తేనే ఇస్తారని తేల్చి చెప్పాడు. స్థానిక కాంగ్రెస్ నేత శ్రీకాంత్ 30,000 ఇస్తేనే చెక్కు ఇవ్వాలని చెప్పాడని, అందుకే చెక్కు ఆపుతున్నామని ఎంఆర్ఓ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనడంతో ఎమ్మెల్యే కలెక్టర్ తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పాలకుర్తి మండలం గ్రామం రాఘవపురం. మా అన్న బిడ్డకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అప్పుడు ఏజ్ లేదు. ఏజ్ పడ్డాక మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చింది. మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చినాక అప్లికేషన్ కళ్యాణ లక్ష్మికి అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్లికేషన్ పెట్టినాక చెక్కులు వచ్చింది. చెక్కు శనివారం రోజు వచ్చి ఎమ్మెల్యే గారితో పంచాడు. మాకు లేట్ అయ్యి మేము మా అవసరాల ఇబ్బందులతో మేము రాలేకపోయినాం. వచ్చినాక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఆర్ఐకి ఫోన్ చేస్తే నేను ఇత్త తీయబ్బా అన్నాడు. వచ్చినాక చెక్ ఇచ్చిండు, ఫోటోలు తీసుకున్నాడు. మా వదిన గారితో ఫోటోలు కూడా తీసుకున్నాడు. ఫోటో తీసుకొని బయటికి వెళ్ళి రోడ్ ఎక్కినాక మళ్ళీ ఎంఆర్ఓ పిలితే రిటర్న్ పోయి తీసుకున్నాం. ఒక కాంగ్రెస్ కార్యకర్త అనే పిల్లగాడు ఇట్లా యాదగిరి సార్తో ఎంఆర్ఓ గారు యాదగిరి సార్ అనే క్యాండిడేట్కి ఫోన్ చేసి ఏమైందబ్బా పలానా రాఘపురం బాపతికి ఇట్లా మరి ఏదో మిస్టేక్ ఉన్నదంటే కదా, మరి అది ఏమైంది అని అడగగానే అది పలానా శ్రీకాంత్ అనే పిల్లగాడు ఆపమన్నాడని ఎంఆర్ఓ లౌడ్ స్పీకర్ పెట్టి వినిపించగానే సరే అబ్బా సోమవారం రోజు రాపమన్నాడు. సోమవారం రోజు వచ్చినాం. సోమవారం రోజు వచ్చినాక ఈరోజు పోతే ఆ కాంగ్రెస్ కార్యకర్త అనే పిల్లగాడు శ్రీకాంత్ అనే పిల్లగాడిని తీసుకొని పోయి ఇద్దరు ఆర్ఐ ఎంఆర్ఓ శ్రీకాంత్ అనే పిల్లగాడు ముగ్గురు కలిసిపోయారు. రూమ్లో కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారు. మమ్మల్ని అరగంట సేపు లోపల రానియలేదు, బయటనే నిలబడించారు. అయిపోయినాక లోపలి పోయి సార్ను చెక్ ఇవ్వండి సార్, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు అని అంటే నీకు చెక్ ఇచ్చేది లేదు, ఆ కాంగ్రెస్ కార్యకర్తకు 30,000 ఇస్తేనే నీకు చెక్ ఇస్తాడట, లేకపోతే ఇయ్యనని ఎంఆర్ఓ గారు అన్నారు. సార్ ఎందుకు సార్ ఇస్తలేరు, మీరు చెక్ ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ పోయి నేను సార్ కలిసి వస్తా సార్ మీ మీద పిటిషన్ ఇస్తాడే ఏం చేస్తారో చేసుకోపో అనుకుంటే వెళ్ళిపోయాడు.